ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. సో మీరు ఎవరైనా కొత్తగా మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. అలాగే నేను మీకు క్రింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఇచ్చానండి. సో యాప్లో మీకు ఆల్మోస్ట్ ఈ డిఎస్సి నుంచి ఓకే యూపీఎస్సి వచ్చేటువంటి జాబ్ క్యాలెండర్ కావచ్చు, ప్రస్తుతం జిల్లా కోర్టులు ఉన్నాయి కదా, ఈ జిల్లా కోర్టులకు సంబంధించి, హైకోర్టుకు సంబంధించి, అలాగే ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ కానీ, అలాగే సెట్ ఎగ్జామ్స్ కానీ ప్రతిదీ కూడా మీకు చాలా సిస్టమేటిక్గా మన యాప్లో మీకు అన్ని రకాల మెటీరియల్స్, ప్రాక్టీస్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి. అటు తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఓకేనా? సో ఎవ్వరూ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించండి. ఇది ఈరోజు కనుక మరి యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ చాలా అద్భుతంగాను మీకు అన్నీ కూడా మెటీరియల్ అంతా కూడా మీకు ఫ్రీ అండి. సో ఆల్ ఇన్ వన్ అనే కోర్సు ఉంది. ఆల్ ఇన్ వన్ అనే కోర్సులో 50% మీకు ఆఫర్ ఉంటుంది. పైగా నేను క్యాష్ ప్రైజ్ కూడా అక్కడ మీకు చాలా చక్కగా పెట్టాను. 2 years 2 సంవత్సరాలకి వ్యాలిడిటీ 1300 కేవలం 2 సంవత్సరాలకి కూడా. ఓకే, సో అలాగే ఇక్కడ డిఎస్సి, ఈ డిఎస్సికి సంబంధించి నేను మీకు చాలా అద్భుతంగా మన వాట్సాప్లో అయితే మీకు గుర్తుపెట్టుకోండి, వాట్సాప్లో జాయిన్ అవ్వాలి అంటే ఇది ఒక ఆఫర్ అనేది పెట్టాను. 90% ఆఫర్. వాట్సాప్ నంబర్ ఇదిగోండి 7793912311. ఇది 90% ఆఫర్ పెట్టాను. సో ఎలాగ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు సార్ అని అడుగుతున్నారు కదా, నేను మీకు ప్రాక్టీస్ మెటీరియల్ అనేది చక్కగా ఇస్తున్నాను. సో ప్రాక్టీస్ మెటీరియల్, ప్రాక్టీస్ టెస్ట్లు అండి అవన్నీ. సో ప్రాక్టీస్ మెటీరియలే కాకుండా గ్రూప్లో ప్రతిరోజు ఈరోజు గ్రూప్లో ప్రాక్టీస్ పెట్టింది కూడా నేను మీకు చెప్తా. ఓకేనా? సో గ్రూప్లో ఉదయం నుంచి ప్రాక్టీస్ జరుగుద్ది. ఈరోజు ఎస్జిటి వాళ్ళకి ఇదిగోండి గ్రాండ్ టెస్ట్ 7 జరిగింది, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. అలాగే 8 జరిగింది. అదేనా? అంటే ఇక్కడ 160 క్వశ్చన్లు యాజ్ ఇట్ ఈజ్గా నీకు డిఎస్సి ఎగ్జామ్ మార్నింగ్ అవర్స్, ఈవినింగ్ అవర్స్ ఎలాగ జరుగుతుందో అలాగే పేపర్స్ పెట్టాను ప్రాక్టీసు. అలాగే ఇవే కాకుండా ఈరోజు ఇంగ్లీష్ మెథడాలజీ 200 క్వశ్చన్స్ పెట్టాను. ఇంగ్లీష్ మెథడాలజీ టాపిక్ వైజ్గా. అలాగే జీకే మీద తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 100 క్వశ్చన్స్ పెట్టాయి. ఈ రోజు ప్రాక్టీసు మీకు దాదాపుగా 620 క్వశ్చన్స్ చేశారండి. 620. సో రేపు మళ్ళా చూడండి 9వ టెస్ట్, 10వ టెస్ట్ జరుగుద్ది. అలాగే ఇంగ్లీష్ మెథడాలజీ జరుగుద్ది, జీకే జరుగుద్ది. అదేనా? అంటే మీరు ఆలోచన చేయండి, కరెంట్ అఫైర్స్ నోట్స్ ఇస్తున్నా. మళ్ళీ ఇదే కాకుండా కరెంట్ అఫైర్స్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం నోట్స్ ఇస్తున్నా. సో ఇది ఎస్జిటి వాళ్ళకి. నేను మీకు ప్రాక్టీస్ టెస్ట్లో జరుగుతున్నాయన్నా, గ్రాండ్ టెస్ట్లో జరుగుతున్నాయి, టాపిక్ వైజ్ గా జరుగుతున్నాయి, ప్రాక్టీస్ మెటీరియల్ ఇస్తున్నా. సో ఈరోజు 90% ఆఫర్ ఉందో ఆలోచన చేసుకోండి. అది మన వాట్సాప్. అంటే హార్డ్ వర్క్ చేస్తారు కదా, హార్డ్ వర్క్ చెయ్యాలి. ఇలాంటి ఎప్పుడైనా ఏ వ్యక్తికైనా ఉద్యోగం వస్తుంది అంటే అతడు కష్టపడినటువంటి వాడై ఉండాలి. సో నేను కష్టపడతాను అన్నటువంటి వ్యక్తులు సో అవకాశం. ఇప్పుడు ప్రజెంట్ ఎంత బాగా హార్డ్ వర్క్ చేసుకుంటే అంత మంచిదండి. అదేనా? సో అలాగే ఈరోజు చూడండి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి ప్రాక్టీస్ టెస్ట్ అండి. దాదాపుగా వీళ్ళకి 8వ టెస్ట్ అనుకుంటా, బహుశా 8వ టెస్ట్ పెట్టానండి. గ్రాండ్ టెస్ట్ 8 పెట్టాను. ఓకే, సో ఇవే కాకుండా జీకే మీద 100 క్వశ్చన్లు పెట్టాను. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. సో మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. అడిషనల్ గా ఇంటర్మీడియట్ కి సంబంధించి 1A 1B 2A 2Bకి సంబంధించి ప్రాక్టీస్ కూడా పెడుతున్నాను. గ్రాండ్ టెస్ట్ ఇవి. అలాగే ఎస్ఏ బయాలజీ అండి. బయాలజీ వాళ్ళకి ఇంటర్మీడియట్. సో నాకు తెలిసిన వాళ్ళకి బహుశా
ఇంగ్లీష్ వచ్చేటప్పటికి ఈ రోజు ప్రాక్టీస్ చేస్తా అండి. ఈ రోజు ప్రాక్టీస్ చేస్తాం. ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం సంబంధించి 7 టెస్టులు జరిగినాయి. అదేనా 7 టెస్టులు జరిగినాయండి. తెలుగు మీడియం చాలా అద్భుతంగా ప్రిపేర్ చేస్తున్నా. అంటే సో ఇక్కడ మీకు ప్రాక్టీస్ మెటీరియల్ ఎలా ఉంటాయంటే ప్రాక్టీస్ మెటీరియల్ ఉంటాయి. బయాలజీకి సంబంధించి ఇంటర్మీడియట్ అండి +2 ఇంటర్మీడియట్ లో మొత్తం అంటే ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ ఇచ్చాను. అది మీకు చాలా ఎక్సలెంట్, ఎక్కడ దొరకండి బయాలజీ వాడికి. నేను చెప్తాను కదా ఎక్కడ ఉండదు. అంత ఎక్సలెంట్ గా దాదాపుగా వీడికి 1200 నుంచి 1400 క్వశ్చన్లు ఇచ్చానండి. అసలు ఎగ్జామినర్ వీటి నుంచి దాటిపోడు. అన్ని అప్లికేటివ్ మెథడే. సో ప్రాక్టీస్ మెటీరియల్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, గ్రాండ్ టెస్ట్ లో జరుగుతున్నాయి. సో ఈ రోజు ఫిజిక్స్ వాళ్ళకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఇయర్ లో ఉన్నటువంటి టాపిక్స్ చాలా ఎక్సలెంట్ గా టాపిక్ వైజ్ గా ప్రాక్టీస్ పెట్టాను. దాదాపుగా ఈ రోజు వీళ్ళు 160 క్వశ్చన్స్ ఇంపార్టెన్స్ రాశారు. అలాగే 100 క్వశ్చన్స్ జీకే ఒకటి వీళ్ళు రాశారండి. అదేనా. సో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం గ్రాండ్ టెస్ట్ లో స్టార్ట్ ఇది కూడా. సో అలాగే ఎస్ఏకి వచ్చేప్పటికి హిందీ అండి. ఇది హిందీ వాళ్ళకి నాకు తెలిసి మీకు ఇంచుమించుగా రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఇప్పటి వరకు హిందీ కండి ఇప్పటి వరకు కూడా దాదాపుగా నాకు తెలిసినంత వరకు హిందీకి వీళ్ళకి ప్రాక్టీస్ పెట్టింది కానీ, నేను ప్రాక్టీస్ మెటీరియల్ కానీ, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కానీ, టాపిక్ వైజ్ క్వశ్చన్స్ కానీ ఇంచుమించుగా 8000 క్వశ్చన్స్ పైగా పెట్టానండి. 8000 అబౌవ్ క్వశ్చన్స్ పెట్టాను. అర్థమైందా. సో టాపిక్ వైజ్ గా పైగా నోట్స్ కూడా ఇచ్చి, సో ఈ రోజు ఎన్ని క్వశ్చన్స్ ఇంచుమించుగాను వీళ్ళు ఈ రోజు 2-3 టెస్టులు రాశారండి. ఇవాళ 3 టెస్టులు రాశారు హిందీ వాళ్ళు. అలాగే ఎస్ఏ సోషల్ అండి. ఇది సోషల్ వాళ్ళు చాలా అద్భుతంగా ఈ రోజు గ్రాండ్ టెస్ట్ లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. మన దగ్గర తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం పైగా నోట్స్ ఇవన్నీ కరెంట్ అఫైర్స్, జీకే ప్రతిది కూడా చాలా అద్భుతంగా. ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, నేను మీకు ఎలాంటి అంటే యూట్యూబ్ లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ ప్రాక్టీస్ విషయంలో మాత్రం చాలా సిన్సియర్గా ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. నువ్వు ఆ హార్డ్ వర్క్ చేస్తేనే సో నువ్వు ఎంత బాగా ప్రాక్టీస్ చేసుకుంటే నీ సబ్జెక్ట్ అంత బాగా వస్తుంది. అదేనా. సో నేను ఇక్కడ ఆ ప్రాక్టీస్ లేనండి, ప్రతి ఒక్కరికి ప్రాక్టీస్, నేను అదే చూసుకుంటా ప్రాక్టీస్లు పెట్టుకుంటున్నా. సో ఇంకా ప్రాక్టీస్ మించుగా సోషల్ వాళ్ళకి 20 నుంచి 25 గ్రాండ్ టెస్ట్ లో, సో మ్యాథ్స్ వాళ్ళకి బయాలజీ, ఫిజిక్స్, హిందీ, ఇంగ్లీష్, తెలుగు. ఇంగ్లీష్ అండి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. సో ఈ రోజు బహుశా ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ జాయిన్ అయ్యారు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, హిందీ వాళ్ళు. వీడికి అర్థమవుతుంది, సీన్ అర్థమైంది. ఎస్ ఎంతవరకు ఎప్పుడు ఎంత హార్డ్ వర్క్ చూడలేదు సార్ అని. అదే. సో అంత చక్కగా ప్రతిదీ పాయింట్ టు పాయింట్ అంతా మీకు ఇవన్నీ ఎందుకు పెడతాం అంటే మీ మంచి కోసం పెడుతున్నానండి. అదేవిధంగా సో మీకు సబ్జెక్ట్ రావాలి, ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తేనే ఎంత డీప్ గా మేము ఎప్పుడు చూడలేదు సార్ అన్న ఆ విధానంలో వెళ్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఈ రోజు ఈ ఆఫర్ ఉంది కదా, సో ప్రాక్టీస్ కోసం వాట్సాప్ లో మీరు జాయిన్ అవడానికి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా 7793912311 ఇది వాట్సాప్ నంబర్. ఇది వాట్సాప్ నంబర్ కి మీరు దయచేసి మెసేజ్ పెట్టండి మిత్రులారా.